వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బ్రహ్మాండంగా ప్రారంభమైన తిరుచెన్నూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు. జిల్లా స్థాయి శ్రీమద్ భగవద్గీత శ్లోక కంఠస్థ పోటీలకు ఐపీఎస్ విద్యార్థులు. మూడు రోజులలో వరి ధాన్యం నగదు రైతుల ఖాతాలలో జమ. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. వాడపల్లి వెంకన్నను దర్శించుకున్న టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. కాకినాడ ఎంకరేజ్ పార్క్ నుండి సముద్రంలో బియ్యం ఎగుమతి ఓడను పరిశీలిస్తున్న కలెక్టర్. ఇక వివరాల్లోకి వెళ్తే, హన్మకొండ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే వివరాల నమోదులలో భాగంగా ఎన్యూమరేటర్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లు నమోదు చేసిన అన్ని వివరాలను సమగ్రంగా ఉన్నాయా లేదా అని సరిచూసుకున్న తర్వాతనే ఫైనల్ సబ్మిట్ చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు. గురువారం హన్మకొండ జిల్లా గుడెప్పాడు క్రాస్ వద్ద ఉన్న విట్స్ కళాశాలలో సర్వే వివరాల నమోదు చేసేందుకు ఏర్పాటు చేసిన డాటా ఎంట్రీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ కేంద్రంలో దామెర, షాంపేట, ఆత్మకూరు మండలాలకు సంబంధించిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే వివరాలను ఎన్యూమరేటర్ల సహకారంతో డాటా ఎంట్రీ ఆపరేటర్లు నమోదు చేస్తుండగా కలెక్టర్ పరిశీలించారు. సర్వే వివరాలను నమోదు చేస్తుండగా వాటి వివరాలను అధికారులను, ఎన్యూమరేటర్లను, డాటా ఎంట్రీ ఆపరేటర్లను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ, సూపర్వైజర్లు ప్రతిరోజు ఆయా మండలాలకు సంబంధించిన సర్వే పత్రాలను డాటా ఎంట్రీ సెంటర్కు తీసుకువచ్చి నమోదు చేసిన అనంతరం తిరిగి ఆయా మండలాలకు చెందిన మండల పరిషత్ కార్యాలయాల్లో పకడ్బందీగా భద్రపరచాలని అన్నారు. ఎలాంటి తప్పులు దొరలకుండా సర్వే వివరాలను నమోదు చేయాలని అన్నారు. అదేవిధంగా పరకాల మున్సిపాలిటీకి సంబంధించిన సర్వే వివరాలను పరకాల పట్టణంలో నమోదు చేస్తున్న కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించి వివరాలను అధికారులు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పరకాల ఆర్డీఓ డాక్టర్ కె నారాయణ, ఆత్మకూరు మండల ప్రత్యేక అధికారి రాజేందర్, తహసీల్దార్లు జగన్మోహన్ రెడ్డి, భాస్కర్, ఎంపీడీఓలు శ్రీనివాస్, ఫణీంద్ర, ఎంపీడీఓలు, ఎంపీఎస్ఓలు, ఎన్యూమరేటర్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు. విజ్ఞాన్ భవన్కి పంపించి ఎక్కడైతే చైల్డ్ మ్యారేజెస్ అనేవి జరుగుతున్నాయో వాటిని ఆపడానికి గాను ఈ ప్రోగ్రాం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. జస్ట్ ఫర్ రైట్స్ పార్ట్నర్లో భాగంగా దేశవ్యాప్తంగా 400 ఎన్జిఓలు, రాష్ట్ర పరంగా చూసినట్టయితే 250 ఎన్జిఓలు కలిసి పనిచేస్తున్నాయి. 2030 వరకు బాల్య వివాహాల నిర్మూలనకు గాను ఈ ఎన్జిఓలు భాగస్వామ్యం కానున్నాయి. రాజస్థాన్లో జరిగిన బాల్య వివాహాన్ని సుప్రీంకోర్టు అనేది ఒక ఛాలెంజ్గా తీసుకొని ప్రతి రాష్ట్రం నుండి ఒక సిఎంఓను సెలెక్ట్ చేసి విజ్ఞాన్ భవన్కి పంపించడం జరిగింది. ఈ సిఎంపిఓలు ఎక్కడనైనా డిస్టిక్లో జరిగే ప్రతి విలేజ్లలో చైల్డ్ మ్యారేజ్ జరగకుండా 2030 వరకు ఈ చైల్డ్ మ్యారేజ్ను అరికట్టడానికి తమ వంతు కృషి చేస్తుంటాయి. ఈ ఎన్జిఓలు అనేటివి దీనిలో భాగస్వామ్యమై ఈ చైల్డ్ ఫర్ రైట్స్ అనే దాని మీద ఈ బాల్ వివాహ ముక్త్ భారత్ అనే కాన్సెప్ట్ తోటి ఈ వర్క్ చేయడం జరుగుతుంది. నిన్న ఇక్కడ డిస్టిక్ వైలో వరంగల్ నుండి కౌన్సిలర్ గారు కండక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాం ఒకసారి మాట్లాడారు. బాల్ వివాహ్ ముక్త్ భారత్ ప్రోగ్రాంలో భాగంగా ఏదైతే క్యాంపెయిన్ 27th నిన్న జరిగిన కార్యక్రమం ఢిల్లీలో విజ్ఞాన్ భవన్లో ప్రోగ్రాం లాంచ్ చేయడం జరిగింది. ఇదే ప్రోగ్రామ్ను డిస్టిక్ లెవెల్లో అన్ని డిస్టిక్లలో లాంచ్ చేయడం జరిగింది. ఇది షేర్ ఎన్జిఓ జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ మరియు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2030 వరకు బాల్య వివాహాలు లేని భారత్ను నిర్మించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. దీన్ని వరంగల్ జిల్లాలో వాగ్దేవి కాలేజ్ ఎంబీఏ డిపార్ట్మెంట్లో చేయడం జరిగింది. దీనిలో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి మెంబర్గా రావడం జరిగింది. దాని తర్వాత సిడబ్ల్యూసీ చైర్పర్సన్గా రావడం జరిగింది. చైల్డ్కి సంబంధించిన అన్ని లైన్ డిపార్ట్మెంట్ నుంచి వాటితో పాటు 200 మంది స్టూడెంట్స్తో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో ప్లెడ్జ్ మరియు ర్యాలీ కూడా కండక్ట్ జరిగింది. ఇదే సేమ్ ప్రోగ్రామ్ను హన్మకొండ జిల్లాలో గవర్నమెంట్ ప్రాక్టీసింగ్ స్కూల్లో కండక్ట్ చేయడం జరిగింది. దీనికి చీఫ్ గెస్ట్గా
డిఎల్ఎస్ఏ జడ్జి గారు రావడం జరిగింది, సెక్రటరీ గారు క్షమా దేశపాండే గారు వారు పాల్గొనడం జరిగింది. అలాగే డిస్ట్రిక్ట్ ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున మేడం గారు రావడం జరిగింది, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ గారు రావడం జరిగింది. దాంతోపాటు గీతా DCPU, చైల్డ్ లైన్, హబ్బు, ఉమెన్ వెల్ఫేర్ సంబంధించిన పిల్లలకు కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, రెవెన్యూ అధికారులు, సివిల్ సప్లై అధికారులతో కాకినాడ ఎంకరేజ్ పార్ట్ నుండి సముద్రంలో బియ్యం ఎగుమతి చేసుకునే ఓడను పరిశీలించిన కలెక్టర్ షాన్ మోహన్ కామెంట్స్, PDS బియ్యం రవాణా చేస్తున్నారు అనే సమాచారంతో పరిశీలించడానికి వెళ్లామని, సుమారు 2000 టన్నుల బియ్యం అనుమానాస్పదంగా ఉన్నాయని శాంపిల్స్ సేకరించామని, బిల్లులు పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. లోగా అడుగుతున్నాడు ఒకసారి చూడండి. ఓకే ఎంత నా బుర్ర ఉదయం లోలేక తీనన్నాడు లోలేక కదా దాంట్లో కళ్ళ నీళ్ళదా విజువల్ ఏమి కళ్ళ నీళ్ళదా గ్రూప్ కదా వేసే అంటున్నాను. ఈరోజు హీరో ఆయన ఇవాళ ఇవాళ మన కాకినాడ యాంకరేజ్ పోర్ట్ నుంచి ఒక స్టెల్లా ఎల్ అని ఒక షిప్ లో ఈ ఇల్లీగల్ గా ఈ PDS రైస్ తీసుకెళ్తున్నాను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏదో ఉంటే ఒకసారి చూసొద్దాము ఏంటి ఎలా జరుగుతుంది ఎంత ఉందనే చూసాము. సో మొత్తం 5 హ్యాచెస్ ఉంటే ఆల్ 5 హ్యాచెస్ కి అలాంగ్ విత్ టెక్నికల్ టీమ్ ఈ రోజు వెళ్ళటం అండ్ శాంపుల్స్ అక్కడికక్కడ మన కెమికల్స్ తీసుకెళ్లి చెక్ చేయాలి. ఇప్పుడు ఎక్కడైతే ఎలా అయితే ఇక్కడ చెక్ పోస్ట్ లో మనం చెక్ చేస్తున్నామో అలాగే అక్కడ బిగ్ శాంపుల్స్ అది ఎనీవే మా కెమెరామెన్ కూడా మీకు వీడియో షేర్ చేస్తారు. సో ఇట్ వాజ్ సర్ప్రైజ్ వన్, సో మీకు ఇంటిమేట్ చేయలేకపోయాం. సో చెక్ చేయడం జరిగింది. అందులో ఆల్మోస్ట్ 52,000 టన్స్ ఆఫ్ కెపాసిటీకి గాను ఒక 38,000 టన్స్ వరకు ఆల్రెడీ లోడింగ్ జరిగింది. ఆ లోడింగ్ జరిగిన వాటిల్లో క్లోజ్ టు ఒక 640 టన్స్ మాత్రం మనకి PDS రైస్ ఉన్నట్లు అనిపించింది. ఆ 640 టన్స్ కూడా రీసెంట్ గా మనం సీజ్ చేసి బ్యాంక్ గ్యారెంటీ తీసుకొని రిలీజ్ చేసిన స్టాక్ లాగా అనిపించింది. సో ఇది ప్రిలిమినరీగా మనం ఇప్పుడు అర్థమైంది. నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి కొంచెం వాళ్ళ బిల్స్ అవన్నీ తెప్పించుకొని చూస్తే మనకు కొంచెం కాంక్రీట్ డీటెయిల్స్ తెలుస్తాయి. మోర్లెస్ అంతా బాయిల్డ్ రైస్ అలా ఉంది, అదర్వైజ్ ఇట్స్ ఆల్ ఫైన్. థ్యాంక్ యూ. ఇంకేమైనా ఉన్నాయా? అంతేనా? థ్యాంక్స్.
మహబూబాద్ జిల్లా ఇల్లందు నియోజకవర్గంలో బయ్యారం మండలంలో శ్రీ గుట్ట ముసలమ్మ ఆలయ ప్రాంగణంలో శివలింగ ప్రతిష్ఠ మహోత్సవం జరిగింది. శ్రీ విశ్వేశ్వరనాథ దేవాలయంలో కీర్తిశేషులు సుంకరి వీరమల్లు కనకమ్మ జ్ఞాపకార్థం కుమారుడు కోడలు శివాలయ గుడి ధర్మకర్త సుంకరి శ్రీనివాసులు భార్గవి డిప్యూటీ తహసీల్దార్ మన్వడు సుంకరి విశ్వవర్ధన్ మన్వరాలు సుంకరి శ్రీ లక్ష్మీ విద్యలత గ్రామము తిరుమలగిరి జిల్లా సూర్యాపేట జిల్లా వీరిచే శివలింగ ప్రతిష్ఠ మహోత్సవం జరిగింది. ఈ యొక్క మహోత్సవ కార్యక్రమంలో హోమాలు అనంతరం విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. అనంతరం అన్నదాన కార్యక్రమం కూడా జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు మరియు ఆలయ కమిటీ సభ్యులు పూసాల కుల బంధువులు తదితరులు పాల్గొన్నారు. योपश्येम दूर्यपत्यन्त प्रलयान प्रत्ययं तन्वै प्राणाः अमृतमाप प्राणा निवेदास्था नमस्वेद नक्षन्तल्लिसोदे गौरम महारानी जय जयंबकं जयामहे सुगन्धिं पुष्टिवर्धनं भूवामोहनात् पुष्टोक्षियामृता ओम नमः शिवाय సాంగ్ పెట్టానుగా. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం భూ కరుణాయ నమః. భయ్యా అది ఫోటో ఒకటి హాస్టల్ కాకుండా ఇక్కడ 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 అవి ఒకసారి జరిగారికి ఎనికి జరుగు కొన్ని నవధాన్యాలు ముగ్గురికి ఇచ్చే వాళ్ళు వేసేటప్పుడు అట్లా అది ఒకసారి జరుగు కొద్దిగా జరుగు అది చేయండి సార్. అట్లా వేసుకుంటూ దిగండి, అట్లా వేసుకుంటూ దిగండి. ఇది చూడండి ఇక వాళ్ళకి నాది సార్ ఇక్కడ ఫోటో తీసుకుంటాను. ఇక్కడ అయితే ఆపండి. సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం చింతకుంట మంచిర నదిలో దూకి తల్లి కొడుకులు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనలో కారకులైన గ్రామస్తులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు జోగిపేట సీఏ అనిల్ కుమార్ ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన తెలిపారు. మృతుని తండ్రి యాదయ్య జోగిపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నెల 24వ తేదీన ఆదివారం చింతకుంటకు చెందిన శాంత్ పాషా ఇంట్లో జరిగిన విందుకు సంగారెడ్డికి చెందిన బంధువులు టాటా ఏసీ ఆటోలో హాజరు కాగా అదే రోజు రాత్రి ఆటోలో కనిపించలేదు. గ్రామానికి చెందిన వడ్ల శ్యామ్ ఆటోను ఎత్తుకెళ్లాడని సోమవారం చింతకుంట గ్రామ పెద్దలకు తెలియజేశారు. దీంతో గ్రామ పెద్దలు మంగళవారం వడ్ల శ్యామ్ కుటుంబీకులను పిలిపించి పంచాయతీ నిర్వహించారు. ఆటోను చోరికి పాల్పడినందుకు గాను గ్రామ పెద్దలు 5 లక్షల రూపాయల జరిమానా చెల్లించాలంటూ వడ్ల శ్యామ్ అతని కుటుంబీకులపై ఒత్తిడి తీసుకొని వచ్చారని పేర్కొన్నారు. జరిమానాను చెల్లించలేని పరిస్థితిలో ఉండడంతో పాటు గ్రామంలో పరువు పోయిందని భావించి వడ్ల శ్యామ్ 21 సంవత్సరాలు, అతని తల్లి వడ్ల బాలమణి 45 సంవత్సరాలు తీవ్ర మనస్తాపానికి గురై మంగళవారం చిత్తకుంట వద్ద మంజీరా నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ మేరకు మృతుని తండ్రి యాదగిరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఏ అనిల్ కుమార్ తెలిపారు. అనేది చేసినాడు అనేది ఒక ఆరోపణ. ఈ విధంగా నువ్వు దొంగతనం చేసినావు, ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఇంకేమేమి చేసినావు అని ఈ యొక్క చింతకుంట గ్రామానికి చెందిన వ్యక్తులు ఎవరైతే ఈ గుడ్డి మౌలానా, చాంద్ పాషా, మహబూబ్ అలీ, అస్లాం, శ్రీను, శ్రీశైలం, అంజయ్ అనే వ్యక్తులు వీళ్ళు అతని ఇంటికి వెళ్ళి మా ఆటో నువ్వే దొంగతనం చేసినావు అనే విషయం అతని మీద నిందారోపణ చేసి
అతన్ని పంచాయతీ నిర్వహించి అతను ఈ దొంగతనం సంబంధించి కూడా నాకేం తెలియదు, నేను చేయలేదన్నా కూడా ఏదైనా ఉంటే పోలీస్ స్టేషన్కి పోయి అక్కడ కంప్లైంట్ ఇవ్వండి, మేము వాళ్ళకి సమాధానం చెప్పుకుంటాము అని పోలీస్ స్టేషన్కు వెళ్దామని వెళ్తున్న సమయంలో కూడా వీళ్ళు అడ్డుకొని పోలీస్ స్టేషన్కు వెళ్ళకుండా ఇక్కడనే మాట్లాడాలా, మా ఆటో మాకు కావాలి, లేదంటే 5 లక్షలు జరిమానా కట్టాలనే రకంగా వాళ్ళని బెదిరించి వాళ్ళని కొంచెం థ్రెటనింగ్ చేసినారు. ఆ థ్రెటనింగ్ విలేజ్లో కొంచెం వాళ్ళకు ఇన్సల్టింగ్ ఫీల్ అయిపోయినారు. అరే మేమేం తప్పు చేయలేదు, మేము 5 లక్షలు ఎందుకు కట్టాలి, మాకు ఇంత అవమాన భారమైందనే ఉద్దేశంతో వాళ్ళు ఎవరైతే చనిపోయిన శ్యామ్ కుమారు, అతని తల్లి బాలమని ఆమె ఇద్దరు కూడా ఒక 2 వీలర్ గుజరంపేటకెళ్ళి తీసుకొచ్చినారు. ఒక 2 వీలర్ అనేది కూడా ఆరోపణే. దాని మీద వాళ్ళు మేము గుజరంపేటకే పోతాము, అక్కడనే సమాధానం చెప్పుకుంటామని బయలుదేరి మన ఈ చాముండేశ్వరి టెంపుల్ దగ్గర ఉన్న బ్రిడ్జి మీద నుంచి వాళ్ళు 26th రోజు ఈవినింగ్ 5:30 ఆ టైంలో దాన్ని చెప్పు చేసి ఆ మంజీరా నదికి సంబంధించిన వాగులో వాళ్ళు దూకినారు. అది నిన్న 27th రోజు మనం గజయితగాళ్ళని పెట్టి మొత్తం సెర్చ్ చేయించి వాళ్ళ బాడీస్ ఐడెంటిఫై చేసినాం. వాళ్ళ యొక్క భర్త, ఈ బాలమణి యొక్క భర్త యాదగిరి ఫిర్యాదు మేరకు మనం వాళ్ళ మీద ఒకటి 108 రెడ్ విత్ 3 Class 5 BNS, అంటే మనకు పాత ఐపీసీలో వచ్చేసి 306 అన్నట్టు, అంటే అబెట్మెంట్ టు సూసైడ్ అన్నట్టు, అంటే ఆత్మహత్య చేసుకునే లెక్క ప్రేరేపించడం, అవమానపరచడం, ఇవన్నీ కూడా అదే కిందకి వస్తాయి. ఆ విధంగా చేసిన నేరం కింద మనం నిన్న కేసు రిజిస్టర్ చేసినాము. పంచనామా కూడా కండక్ట్ చేసి వాళ్ళకి డెడ్ బాడీస్ ఇవ్వడం జరిగింది. ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాము. ఇందులో ముఖ్యంగా నేను చెప్పే విషయం ఏంటంటే ఏదైనా ఇష్యూ ఉంటే పోలీసుకి సమాచారం ఇవ్వాలా. పెద్దలు, గ్రామ పెద్దలు కానీ ఇంకా ఏదైనా ఎల్లర్స్ అట్లా ఇట్లా ఉంటే కొంచెం ఇలాంటి దొంగతనాలకు సంబంధించిన విషయాలు వాళ్ళ చేతుల మీద తీసుకొని పంచాయతీలు చేసి జరిమానాలు విధించి ప్రాణ నష్టం జరిగే విధంగా చేయకూడదు. ఏదన్నా కూడా డయల్ 100 కాల్ చేస్తే 100 కాల్ చేస్తే అది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీకు ఇమీడియట్ పోలీస్ ఎయిడ్ దొరుకుతుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఇట్లా పంచాయతీలు నిర్వహించొద్దు, పోలీసుకు సమాచారం ఇవ్వండి. అన్ని వేళలా మీకు పోలీసు అందుబాటులో ఉంటుంది. థ్యాంక్ యూ. విద్యుత్ కొనుగోలు అంశంపై కేంద్ర ప్రభుత్వ సంస్థ SECI స్వయంగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంతో ఏపీ ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందంతో రాష్ట్రానికి ప్రతి ఏటా 4,000 కోట్లకు పైగా విద్యుత్ కొనుగోలు మిగులు లభించిందని అన్నారు. ఇది వచ్చే 25 ఏళ్లలో రాష్ట్రానికి 1.5 లక్షల కోట్లు ఆదా చేయనుందని అన్నారు. రాష్ట్ర చరిత్రలో అతి తక్కువ ధరకు యూనిట్ విద్యుత్ కేవలం 2.4 రూపాయల హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఇది చీపెస్ట్ పవర్. మూడో టేకవే, ఇంకా అక్కడే ఉన్నాం మనం. ఇంక మూడో టేకవే ఏమిటంటే ఈ ప్రాజెక్టుకు మాత్రమే ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ వేవర్ అంటే ఉండవు అని కేంద్ర ప్రభుత్వం యాజ్ అ స్పెషల్ ఇన్సెంటివ్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి స్పెషల్ ఇన్సెంటివ్ ఇస్తూ లేఖలో మెన్షన్ చేయడం. నేను ఇవాళ మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా, సంపద సృష్టి అంటే ఏమిటి అని. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాం మీకు సంపద సృష్టి మీద. ఒకసారి గమనిస్తే యావరేజ్ కాస్ట్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎంత అని చెప్పి ఒకసారి చూస్తే ₹5.10. మనకు 17,000 మిలియన్ యూనిట్స్, 17,000 మిలియన్ యూనిట్స్ మనకు ₹2.49 మనకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి ముందుకు వచ్చింది. అంటే ₹5.10 నుంచి ₹2.49 అంటే ₹2.60 పర్ యూనిట్ సేవింగ్. ఉజ్జాయింపుగా చెప్తాను, ₹2.61 కరెక్ట్గా చెప్పాలంటే.
పెద్దపల్లి జిల్లా స్థాయి శ్రీమద్ భగవద్గీత శ్లోక కంఠస్థ పోటీలకు 6 ఇండియన్ పబ్లిక్ పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు. బుధవారం సుల్తాన్బాద్ పట్టణ కేంద్రం ఎస్వీఆర్ గార్డెన్లో గీతా జయంతి సందర్భంగా విశ్వ హింద్ పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన శ్రీమద్ భగవద్గీత శ్లోక కంఠస్థ పోటీలకు స్థానిక ఇండియన్ పబ్లిక్ పాఠశాలల 9వ తరగతి విద్యార్థులు మండల స్థాయిలో మంచి ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయికి ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థులను పాఠశాల చైర్మన్ మాటేటి సంజీవ్ కుమార్, ప్రిన్సిపల్ కృష్ణప్రియ అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు భగవద్గీత శ్లోకాలను కంఠస్థం చేసినట్లయితే అందులోని సారాంశం జీవితంలో ఎంతో ఉపయోగపడుతుందని, సాంస్కృతిక ఇతిహాస విలువలను విద్యార్థులు పెంపొందించడానికి భగవద్గీత కంఠస్థ పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. Good morning. So, Vishwa Hindu Parishad has conducted Bhagavad Gita Shlokas competition wherein our students participated. Almost 40 students of our school prepared for the competition. Out of it, 8 students would get the opportunity to participate. Among the 8 students, 6 students got selected for the district level competition, which is to be held in Peddapalli on Monday. So I really congratulate my teachers for their efforts in preparing the students, as well as I would like to congratulate our students in learning the Bhagavad Gita shlokas and enhancing our culture. So it is our Indian public school which is encouraging the students in enhancing the culture to the next generation. Thank you so much. బ్రహ్మాండంగా ప్రారంభమైన తిరుచనూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుచనూరు అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో వైభవోపేతంగా ప్రారంభం అయ్యాయి. 9 రోజుల పాటు వైభవంగా ఈ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఆరోహణ అనేటువంటి కార్యక్రమం విశ్వక్సేనాయ నమః ధ్యాయామి ధ్యానం సమం పృథివీ పోతా పునాత్మా వైరాగ్యాయ నమః మునీశ్వర్యాయ నమః మధ్యేవో ఆరాధన రాగోజ్వల భగవతాగ్రగణ్యః ఖగేశ్వరో వశుభమాతనోతు గరేంద్రాభరణాంచితాంగమన్నగరు. శుక్రవారం జిల్లాలోని స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ పరిధిలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, అదనపు కలెక్టర్ రెవెన్యూ రోహిత్ సింగ్లతో కలిసి గన్పూర్ స్టేషన్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చిన సత్యనారాయణ అనే రైతును ధాన్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎన్ని ఎకరాల్లో పంట వేశావు, ఎన్ని బస్తాల ధాన్యాన్ని తీసుకొని వచ్చావు, ఎన్ని క్వింటల ధాన్యం ఉంటుందని సంబంధిత వివరాలపై ఆరా తీశారు. 132 crores we have deposited. Last year we deposited 40 crores, 3 times. సన్నయ్యే కదా ఎన్ని ఎకరాలు వేసినావు? ఇట్లా ఇటు దగ్గర 4 ఎకరాలు. ఎంత ఇది? ఎన్ని బస్తాలు అవుతాయి? ఈ ఎకరాన 25 నుండి 30 బస్తాలు. క్వింటాల్స్? క్వింటాల్ కదా, 25 క్వింటాల్. 25 క్వింటాల్ అవుతుందా? నాది కాలేదు కదా మరి. నాది 18 క్వింటాల్ అయింది. అయితే మొత్తం ఎన్ని బస్తాలు అయింది? మొత్తం 200 బస్తాలు. 200 బస్తాలు అంటే క్వింటాల్ ఎంత అవుతాయి? దాదాపు 140 అవుతుంది. 140 క్వింటాల్ అవుతుంది. 2328 అమ్మా. ఇప్పుడు మీరు ఇప్పుడు మీ ఐకేపీ ద్వారా ఇప్పటి వరకు ఎన్ని క్వింటాలు కొన్నారు? 3,000 చిల్లర కొన్నాం సార్. 33,300 చిల్లర. 33,330 క్వింటాల్స్ కొన్నారు. ఎంతమంది రైతులు?
48 మెంబర్స్. 48 మెంబర్స్. వాళ్ళందరికీ ఎంతమందికి డబ్బులు జమైనాయి? ఇప్పుడు 2 ట్రక్ షీట్స్ పెండింగ్ ఉంటాయి సార్. మిగిలిన అందరికీ 46 మెంబర్స్కి వచ్చాయి. 2 ఉన్నాయి సార్, చూసాను. 46 మందికి పేమెంట్. బోనస్ ఎంతమందికి వచ్చింది? బోనస్ అంటే ఇది టోటల్గా మీరు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారండి. మీకు ట్రాన్స్ఫర్ చేసి పేపర్ ట్రాన్సాక్షన్ అయిపోయిందా? ఏ ప్రాబ్లం? ఇప్పుడు ఇది రివైజ్ ఎస్టిమేట్ పెట్టారట కదా? అవును సార్, యాక్చువల్గా మనకు ఒరిజినల్ జీవో 35కి వచ్చింది. 45.5. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.